రండి రండిరా, మీరంతా నాకు తెలుసు. ఇది మీదే, లోపలికి రండి. ఇక మొదలెడదామా? అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి అని లెగుస్తుందండి. ఈ అమ్మాయిని చంపుదామనే ఇన్ని సంవత్సరాలు 26 సంవత్సరాల నుంచి పీడించి తింటున్నాను. ఇప్పుడు కూడా తిడతన్నా. సార్ ఏంటి సార్ అది? తిడతన్నా. చెప్పు చెప్పు. నేను చెప్పను. చెప్పాలి. చెప్పను. ఎందుకు తెలుసా? దేవుడి పేరు నువ్వు చెప్పలేవు. హలో, ఆడు నిజం గుద్దులో పెడతాను కొడక. పాప అని గుద్దులో తంతే గద్దలో ఎగురుతో మాట్లాడుతున్నాడా? చెత్తరా కొడక దిగే. ఇక్కడే ఉన్న మొహం పగిలిపోద్ది. దెంగే ఇక్కడ నుంచి. భయం, అందుకని నిన్ను తొక్కేస్తా. సైతనేస్తున్నావా? నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. విజయ కుమారే, ఏమైందిరా? సమస్య ఏంటి? గర్భసంచిని దేవుడు నాకు చూపించింది కరెక్టేనా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బిడ్డలో ఉన్నటువంటి గర్భసంచిలో ఉన్న ప్రతి బలహీనత తొలగి పోవునుగా. ఒక నిమిషం, ఏమన్నా అలాగా? మొదటి నుంచి గంటల ప్రయాణం. నా కాలేజ్ 8ంటికే స్టార్ట్ అయిపోయింది. నేను వెళ్ళేసరికి ఒక పీరియడ్ కూడా అయిపోయింది. ఒక ఫస్ట్ క్లాస్ అసలు నేను అటెండ్ అవ్వట్లేదు. ఆ అటెండ్ అయ్యే క్లాస్ కూడా మ్యాథ్స్ క్లాస్. అయితే నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఈ క్లాస్ అన్నా మారవాలయ్యా. ప్రిన్సిపల్ సార్ ద్వారా దేవుడు ఏం కార్యం చేశారంటే ఆ ఫస్ట్ పీరియడ్ ని నా కోసం మార్చేసి 3rd పీరియడ్ వేయడానికి దేవుడు సహాయం చేశారు. అందరం గట్టిగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఫస్ట్ పీరియడ్ ని మ్యాథ్స్ సబ్జెక్ట్ ని తీసేసి 3rd పీరియడ్ వేశారు. నిజంగా దేవుడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? డాడీ తెలుసును, పప్పా తెలుసును, నీకు తెలుసును, తెలుసును డాడీ, తెలుసును పప్పా, తెలుసును నీకు తెలుసును, తెలుసునని నాకు తెలిసేను, నీకు తెలుసునని నాకు తెలిసేను. తెలుసును డాడీ, తెలుసును పప్పా, తెలుసును నీకు తెలుసును. ఆ 3 గంటల 30 నిమిషాలు 35 40 నిమిషాల సమయంలో నాలో నుంచి నా ప్రాణం ఇలా వెళ్ళిపోయిందండి. మనిషి శరీరంలో ఒక మెదడు మాత్రము కొంత సమయం వరకు కొట్టుకుంటూ ఉంటుందండి. ఆ కరెంటు తాకినట్టు నా శరీరానికి తాకి నా బాడీ పైకి ఎగిరి బెడ్ మీద పడ్డదండి. ఎప్పుడైతే అట్లా ఎగిరి బెడ్ మీద పడ్డదో ఆ 3 కట్లు ఓపెన్ అయిపోయాయి. నాలోకి ప్రాణం వచ్చింది. అయిపోయి